బుజ్జి గొర్రె దుష్ట తోడేలు. ఓసారి చిన్న గొర్రెకు బాగా దాహం వేసింది. అది నీళ్లు తాగడానికి ఒక కొండవాగు వద్దకు వచ్చింది. అదే వాగు వద్ద దుష్ట తోడేలు దాహం తీర్చుకోవడానికి వాగు వద్దకు వచ్చింది. తోడేలు బుజ్జి గొర్రెను చూసింది. మనసులో, గొర్రె పిల్లను మాటలతో మచ్చిక చేసుకుని పట్టి చంపి తింటాను అని అనుకుంది. గొర్రెపిల్ల నీటిని తాగే ప్రాంతానికి పై ప్రాంతంలో తోడేలు నీటిని తాగుతుంది. అప్పుడు తోడేలు గొర్రెపిల్లతో కోపంగా, నీవా ఇక్కడ నేను తాగే ఈ నీటిని ఎందుకు కలుషితం చేస్తున్నావు అని అంది. అప్పుడు గొర్రెపిల్ల, కానీ నీవన్నది అసత్యం. నీరు నీవు తాగే వైపు నుండి కిందకు వెళ్తున్నాయి. అప్పుడు నేనెలా ఈ నీటిని కలుషితం చేస్తాను అని అన్నది. దానికి తోడేలు, నాతో తగువ పెట్టుకోవడానికి నీకెంత ధైర్యం? నెల రోజుల క్రితం పుట్టిన చిన్న పిల్లవు నీవు, నాకే బదులు చెబుతావా అనగానే గొర్రెపిల్ల, ఇదెలా సాధ్యం? నేను కేవలం 3 వారాల క్రితం పుట్టిందాన్ని అనగానే తోడేలు, నిజంగా భద్రత తెలియని నీ తల్లి నిన్ను ఇటుగా పంపింది. నేను నిన్ను తిని నీ తల్లికి దండన విధిస్తాను అంటూ ఒక్క ఊపులో ఆ గొర్రెపిల్లపై పడి చంపి ఆరగించింది. నీతి: దుర్మార్గులకు దూరంగా ఉండవలను. బుజ్జి గొర్రె దుష్ట తోడేలు. ఓసారి చిన్న గొర్రెకు బాగా దాహం వేసింది. అది నీళ్లు తాగడానికి ఒక కొండవాగు వద్దకు వచ్చింది. అదే వాగు వద్ద దుష్ట తోడేలు దాహం తీర్చుకోవడానికి వాగు వద్దకు వచ్చింది. తోడేలు బుజ్జి గొర్రెను చూసింది. మనసులో, గొర్రె పిల్లను మాటలతో మచ్చిక చేసుకుని పట్టి చంపి తింటాను అని అనుకుంది. గొర్రెపిల్ల నీటిని తాగే ప్రాంతానికి పై ప్రాంతంలో తోడేలు నీటిని తాగుతుంది. అప్పుడు తోడేలు గొర్రెపిల్లతో కోపంగా, నీవా ఇక్కడ నేను తాగే ఈ నీటిని ఎందుకు కలుషితం చేస్తున్నావు అని అంది. అప్పుడు గొర్రెపిల్ల, కానీ నీవన్నది అసత్యం. నీరు నీవు తాగే వైపు నుండి కిందకు వెళ్తున్నాయి. అప్పుడు నేనెలా ఈ నీటిని కలుషితం చేస్తాను అని అన్నది. దానికి తోడేలు, నాతో తగువ పెట్టుకోవడానికి నీకెంత ధైర్యం? నెల రోజుల క్రితం పుట్టిన చిన్న పిల్లవు నీవు, నాకే బదులు చెబుతావా అనగానే గొర్రెపిల్ల, ఇదెలా సాధ్యం? నేను కేవలం 3 వారాల క్రితం పుట్టిందాన్ని అనగానే తోడేలు, నిజంగా భద్రత తెలియని నీ తల్లి నిన్ను ఇటుగా పంపింది. నేను నిన్ను తిని నీ తల్లికి దండన విధిస్తాను అంటూ ఒక్క ఊపులో ఆ గొర్రెపిల్లపై పడి చంపి ఆరగించింది. నీతి: దుర్మార్గులకు దూరంగా ఉండవలను.